రే మామా, నాకు డౌట్ ఉందిరా. హార్ట్ లెఫ్ట్ సైడ్ ఎందుకుంటది, రైట్ సైడ్ ఎందుకుండదు? అవును మామ. మీలాంటి బుర్రలేని వాళ్ళకి హార్ట్ రైట్ సైడ్ ఉంటే బాగోదని ఆ దేవుడు లెఫ్ట్ సైడ్ పెట్టాడరా తింగరలారా. మామ బుక్ ఏదిరా? బుక్ లేకపోవడం ఏంట్రా? షట్, నా బుక్ మళ్ళీ లాగేశాడ్రా. Hitler used the atomic bomb in the Second World War. He is cruel and dangerous and very aggressive person. అబ్బు ఊర్రైనా ఏం క్లాస్ రా ఇది? హిస్టరీ క్లాస్ రా. హిస్టరీ క్లాసా? మనకొద్దు, వెళ్దాం పదండి. పదండి వెళ్దాం. ఎక్కడికి రా? ధ్రువ సినిమాకి సార్. వచ్చి 5 నిమిషాలు కూర్చోలేదు. సరే పోండ్రా, నాశనం అయిపోండి. ఎలాగైనా రూమ్ మారవాలి మామ. ఆ టూలెట్ బోర్డు చూసాం కదా, అక్కడికి వెళ్దాం పద. సరే వెళ్దాం పద మామ. నమస్కారం అండి. నమస్కారం అండి. మేము టూలెట్ బోర్డు చూసి వచ్చామండి. ఎన్ని రూమ్స్, రెంట్ ఎంత, అడ్వాన్స్ ఎంత కాస్త చెప్తారా? 3000 అమ్మా. రెంట్ కొంచెం తగ్గించచ్చు కదండి. తగ్గదమ్మా. అడ్వాన్స్ ఎంత ఇవ్వాలండి? అడ్వాన్స్ 1500 రూపాయలమ్మా. మీకు ఓకే కదా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ముందు ఈ డబ్బులు ఇద్దాం, రూమ్ బాగుంటే మిగతా డబ్బులు ఇచ్చేద్దాం, సరేనా? ఈ తాళం వాచ్మెన్కి ఇవ్వండి, అతనే రూమ్ చూపిస్తాడు. సరే సరే అండి. రాత్రి పూట జాగ్రత్త. ఓకే ఓకే. మీరు ఆ వాచ్మెన్కి ఫోన్ చేసి చెప్పండి. నేను ఫోన్ చేస్తాను. అరే నాకు పైసలు వచ్చాడు. సార్ మా ఓనర్ ఫోన్ చేశారు, కొత్తగా రెంట్కి దిగింది మీరేనా? మేమే. గేట్ ఓపెన్ చేయి. సార్ రాత్రిపూట జాగ్రత్త, బయటికి రాకండి. వాడేంద్రా అలా చెప్తున్నాడు? వాడంతేరా, అదో టైపు పెద్ద వెరైటీ క్యాండిడేట్లా ఉన్నాడు. వాడిని పట్టించుకోకూడదు మనం. పద వెళ్దాం పద. ఆకులేంట్రా ఈ టైంలో ఇలా రాలుతున్నాయి? అమ్మాయిలనుగా అబ్బాయిలకు పడడం, చెట్లనుగా ఆకులు పడడం చాలా కామన్ రా. నువ్వు పద. ఈ ప్లేస్ చాలా భయంకరంగా ఉంది మామ. అవునరా, నిజంగానే. రే భయపడకండి. ముందు రూమ్ చూద్దాం, సూపర్ ఉంటుంది. లైఫ్ థ్రిల్లింగ్ ఉంటుంది ఇలాంటి ప్లేస్లో ఉంటే. చూడు ఎలా ఉందో.
రూమ్ అయితే బాగానే ఉంది, ఉండొచ్చు. ఈ రూమ్ సూపర్ ఉంది, ఇది ఫిక్స్. రే మామ, ఈ చుట్టుపక్కల మనం కాకుండా ఇంకెవరైనా ఉంటున్నారా? ఏమైందిరా? రాత్రి నాకు ఒక నీడ కనిపించిందిరా, ఒక నీడ. నీడనా? మన చుట్టూ ఎవరు బతకట్లేదురా, మనకు ఫ్రీగా ఉండాలని కదా మనం బయట తీసుకుంది. ఈ బండోడాడు, అరే దున్నపోతాడా, అసలే భయపడి చేస్తుండే మధ్యలో నీకోలేదురా. రే మామ లేరా, రూమ్ లేదు, దయ్యం ఉన్నట్టుంది, లేరా రే. రే ఏం లేదు, ఏం లేదు, పోరా. రే మామ ప్లీజ్, రే మామ ఆ ఇంట్లో దయ్యం ఉన్నట్టుందిరా, ప్లీజ్ రా, రూమ్ కాల్ చేసి వెళ్ళిపోదాం రా, నీ దండం పెడతారా, అర్థం చేసుకోరా రే, ప్లీజ్ మామ, ప్లీజ్ రా. ఎందుకురా మీరు ఇలా భయపడుతున్నారు? ఇక్కడ ఏం లేవు, దెయ్యాలు ఏం లేవు, మీరు ఉత్తినే భయపడుతున్నారు. అయితే ఒక పని చేద్దాం, ఇలా కాదులే కానీ రేపు మందు సిట్టింగ్ పడదాం, అప్పుడు కానీ సెట్ అవ్వదు. పదండి చెప్తా. రేయ్, అన్ని జబ్బులకు మందేరా వైద్యం. సరేరా, ఇక్కడే కూర్చుందాం. భయానికి ఆనందానికి ఒకటే రవిరుగుడు, అదే మందు. మందు కొడితే మనిషికి 1000 ఏనుగుల బలం వస్తుందిరా. ఈరోజు అన్ని మర్చిపోయి ఫుల్గా తాగడరా. కమాన్, ఎంజాయ్. సరే మామ. అవును మామ, మందాకి అన్ని మర్చిపోతాం. అవును మామ, నాకు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంతకీ నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? ఈ మధ్య శిరీషతో చాలా క్లోజ్ గా ఉంటున్నావట, ఏరు? ఇట్టుగాడి శిరీషాన్ని లవ్ చేస్తున్నట్టున్నాడు రా. నవ్వండిరా, నవ్వండి. నాకు ఒకరోజు టైం రాకపోదు, అప్పుడు చెప్తాం మీ సంగతి. అబ్బా, నాకు ఫుల్ బోర్ కొడుతుందిరా, ఒక మంచి గేమ్ ఆడదాం. ఏం గేమ్ రా? మైండ్ గేమ్ విత్ డెవిల్. గేమ్ కొత్తగా ఉందిరా. ఆడితే ఇంకా కొత్తగా ఉంటుంది. సరే స్టార్ట్ చేద్దామా? మరి లేవండి రా, లేవండి, పోదాం పదండి. రే మామ హెల్ప్. ఏడాకాడ తాగితే పైకి లేవలేడు. రాయ్, పైకి వెళ్ళిన పదరా. పైకా? వద్దురా, అసలు ఆ చివరి రూమ్ లో సూసైడ్ చేసుకున్న అమ్మాయి దయ్యంలా మారిందంట. ఎవడరా చెప్పింది? ఎర్రి, అవన్నీ ఉత్తి మాటలు. లైఫ్లో మర్చిపోలేని గేమ్ అంటే ఇదే. నువ్వు పద, కుమ్మేద్దాం. నడు రాజఫా. ఈడేంద్ర మీద పడతాడు. ముందుకు నడరా జఫా. డిషా నడురా, తుమ్ముడు నడు. ఈడేంది అలా పడ్డాడు? ఈ రూమ్ ఏందిరా ఇంత భయంకరంగా ఉంది? రే, నా మందేదిరా, నా బాటిల్ ఏదిరా, నా మందురా.
ఇప్పుడు చెప్తా మీ సంగతి. స్టార్ట్ చేద్దామా రా? స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కళ్ళు మూసుకొని చేతులు ఇలా పెట్టి భూత పేత పిశాచాలు అని 10 సార్లు చెప్పాలి. అప్పుడు 10 సార్లు ఎవరు చెప్తారో వాళ్ళే విన్నర్. భూతవ్రత విశాసి, భూతవ్రత విశాసి, భూత. వస్తే బొమ్మాలి, ఎక్కడ దాక్కున్నావే? దమ్ముంటే నా ముందుకు రావే, నీతో బెల్లీ డాన్స్ చేపిస్తా. నా ముందుకు రావే. నువ్వు అసలు దయ్యానివో లేదా భూతానివో? ఈరోజు ఎలాగైనా ఈ కేసు కంప్లీట్ చేసేయాలి. హౌస్ ఓనర్ నువ్వేనా? అంత పాడుబడ్డ ఇల్లు ఎట్లా దిగిచ్చును? అసలు ఏం జరిగింది? నమస్కారం సార్, నా పేరు నాగేశ్వరరావు. ఈ ఇల్లు మాదే సార్, కొంచెం పాతబడిపోయింది. వాళ్ళు 3 ప్రాణ స్నేహితులు ఉన్నారు సార్, ఒకటే కాలేజ్ అన్నారు. అమ్మ మీరు అంత పాతబడ్డ ఇల్లు మీరు ఎట్లా ఉంటారంటే మేము ఉంటాం సార్ అన్నారు సార్. కానీ ఈ హత్య ఎలా జరిగిందో నాకు తెలియదు సార్. ఆ రోజు హత్య జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాను సార్, అక్కడ నాకు ఉండిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ డే నేను ఇక్కడ వచ్చి చూస్తే మా పక్క ఇంటి వాళ్ళు మీ ఇంట్లో ఇట్లా హత్య జరిగిందని చెప్పేసి అన్నారు సార్. నేను వెళ్ళి చూస్తే తీరా ఇట్లా జరిగింది సార్. సరే, ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము మిమ్మల్ని పిలుస్తాము. ఇప్పుడైతే వెళ్ళండి. సరే సార్, వెళ్ళొస్తాను. నువ్వు చెప్పమ్మా, అసలు ఈ ముగ్గురికి నీకేం సంబంధం? సార్ నేను రఘు ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం సార్, కానీ కిట్టు కూడా నన్ను లవ్ చేస్తుందంట. ఈ విషయం నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ చెప్తే తెలిసింది. ఈ హత్య గురించి నాకు తెలియదు సార్, ఇటువంటి విషయాలు నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్ సార్. నీకు ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదా? లేదు సార్. హలో, ఐఎమ్ ప్రసాద్. ఐ యామ్ కోటేష్, ప్లీజ్ బీ సిట్. నేను రాత్రి రఘు సోహరి అని మీ కాలేజ్ స్టూడెంట్స్ చనిపోయారు. వీరి గురించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పండి. రఘు, కిట్టు, సోహిల్ అనే 3 మా కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ గురించి ఉన్న డీటెయిల్స్ మొత్తం నాకు చెప్పండి సార్. ఓకే, ష్యూర్ సార్. వాళ్ళు ఎప్పుడు కాలేజ్ క్యాంపస్లో కలిసి తిరిగేవాళ్ళు, క్లాస్లో కూడా సరదాగా ఉండేవాళ్ళు. ఎప్పుడు 3 చాలా క్లోజ్గా ఉంటారు. కానీ ఈ హత్య ఎలా జరిగిందో మేము నమ్మలేకపోతున్నాము. రఘు, కిట్టు ఇద్దరు అయేషా అనే అమ్మాయిని లవ్ చేశారని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. మా కాలేజ్ క్యాంపస్లో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం అయితే ఇదే సార్ మాకు తెలిసింది. మిగతా విషయాలు మాకు తెలియదు సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ సార్. ఎనిమిది 12 రాత్రి జరిగిన సంఘటనలో సోహెల్ రఘు అనే 2 విద్యార్థులు చనిపోయారు. మీరు మంచి ఫ్రెండ్స్ అని విన్నాను. నువ్వు మాత్రం గాయాలతో తప్పించుకున్నావు. వారెలా చనిపోయారో భయపడకుండా డీటెయిల్స్ చెప్పు. సార్, ఆ రోజు అక్కడ దెయ్యం నాకు కనపడి మా మీద అటాక్ చేసింది సార్. నేను ఎలాగోలా తప్పించుకున్నాను, కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరిని చంపేసింది సార్, అంతే. దయ్యం చంపడేంట్రా ఫుల్? ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక కూడా దయ్యం ఏంట్రా? సార్, నాకేం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నాకు కాల్ చేస్తున్నావారా? పోలీసుల ముందు వేసేలు వేస్తున్నావారా? చెప్తావా? చెప్పు. నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందా? చెప్పురా, చెప్పురా. సార్ చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను.
అసలు ఏం జరిగిందంటే అరే వద్దురా రే నీ దండం పెడతా రే నీ దండం పెడతా వద్దురా రే వదిలేరా మమ్మల్ని వదిలేరా ప్లీజ్ రా రే వీడి పని అవుట్. ఇక నువ్వేరా. నా పగ ఎప్పటికీ చల్లారదురా. అలా వాళ్ళిద్దరిని నేనే చంపేశా. ఎవరైనా చూస్తే డౌట్ వస్తుందేమోనని నేను రక్తం వచ్చేలా కొట్టుకున్నా. తర్వాత ఆ దయ్యం నుండి పారిపోయి వచ్చానని అందరినీ నమ్మించా. ఆ దయ్యాన్ని క్రియేట్ చేసింది కూడా నేనే. ఇదంతా ఎందుకు చేశానంటే డార్లింగ్ ఏం చేస్తున్నావు? తిన్నావా? ఈవినింగ్ పార్క్ వెళ్దామా, మూవీకి వెళ్దామా? ప్లీజ్ నా కోసం రావచ్చు కదా. రే మావా, వాడు ఎవరితో ఫోన్లో అంతసేపు మాట్లాడుతున్నాడు? ఆయేషారా? ఏ కాలేజ్? ఎస్ఆర్ కాలేజ్ రా. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ రా. అలా నేను ప్రేమిస్తున్న అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడని తెలిసింది. ఒకరోజు మా అన్నయ్య ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వక బాధతో ఇంటికి వస్తున్న టైంలో ఆ ఇద్దరు ఎదవలు మా అన్నయ్యను గుద్దేశారు. కనీసం బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అని చూడకుండా అలా వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళని ఫినిష్ చేశా.